దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునందలి విశ్వాసాన్ని చూపిస్తున్న ప్రియ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములో శుభములు. ఈ మొదటి ధారావికలో మనం చేర్చుకుంటున్నాము దేవుని యొక్క ప్రేమ, న్యాయం. ఇందులో 12వ పాఠంకి వచ్చామండి. ప్రేమ, న్యాయం రెండు గొప్ప ఆజ్ఞలంట. బహుమానాలుగా ఇచ్చిన వాటిని ఆజ్ఞలుగా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటో తెలియాలంటే ఈరోజు పాఠం మనం చదువుకుందాం. దైవ సేవకులు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజు గారు. నమస్కారం. ఈ ధారావాహిక అంతట్లో దేవుని ప్రేమ, న్యాయం రెండిటి గురించి చదువుకున్నాం. డాక్టర్ గారు ఈరోజు పాఠం పేరు కూడా అదే ఇచ్చారు. రెండు గొప్ప ఆజ్ఞలు అంటున్నారు. వాటిని గురించి పరిచయం చేయండి. ప్రతి వారు కూడాను వాక్యం న్యాయంగా చదివిన వాళ్ళకి దేవుడి యొక్క నడిపింపుని బట్టి దేవుని యొక్క పరిపాలన పద్ధతుల మీద కొంచెం నమ్మకం అంటూ కలుగుద్ది. కానీ కొంతమంది క్రైస్తవులు వాళ్ళ అనుభవంలో కొంచెం ఆ జీవిత ప్రయాణాల్లో కొంచెం కష్టాలు వచ్చినప్పుడు అంత మెచ్యూరిటీ చూపించరు, అంటే పెద్దరికం చూపించరు. వెంటనే ఎవరి మీద నిందలేయటం, బయట వాళ్ళకి నిజమైన క్రైస్తవులకి ఏమాత్రం తేడా కనపడట్లేదు ఈ రోజుల్లో కూడాను. వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నారంటే ఏదో రకరకాల కారణాలు చేస్తూ ఉంటారు. నా పరిస్థితులు అలాగ ఉన్నాయండి, నేను మంచి క్రైస్తవు కూడా ఉండలేకపోతున్నాను, ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాను, గుడికి రాలేకపోతున్నాను, ఆజ్ఞలు పాటించాలి, ఈ పాపం నుండి దూరంగా ఉండలేకపోతున్నానని. ముఖ్యంగా వ్యభిచారం ఇలాంటి చాలా ఘోరంగా నవీన కాలంలో జరుగుతున్నాయి. దేవుడు నువ్వు పొందిన వెలుగును బట్టి హౌ మచ్ ట్రూత్ యూ రిసీవ్డ్, ఓకే, దానిని బట్టి ఆఖరిలో తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆఖరికి మిగిలేది ప్రేమయు జస్టిస్, న్యాయము అని ఖచ్చితంగా నెరవేరనై ఉన్నది. ఈరోజు మనం పాఠంలో నేర్చుకునేది ఏంటంటే వేరే వాళ్ళు ఏమంటున్నారు ఏంటన్నది కాదు, కానీ నువ్వు తెలుసుకొని నీవు దేవుని యొక్క బాధ్యతతో జీవిస్తున్నావా, నీవు లేకపోతే మంచిని చూసి నీ కళ్ళు మూసుకొని ప్రక్కన వెళ్ళిపోతున్నావా, మొద్దుబారిపోయినట్టు ఉంటున్నావా, పేదవారిని చూసి కనికరం లేకపోతుందా, నీ క్రైస్తత్వం నువ్వు ఖచ్చితంగా పాటించినట్లయితే ఆటోమేటిక్గా నీ తరపున జడ్జిమెంట్, తీర్పు చాలా అనుకూలంగా ఉంటుంది. దాని వివరాలు ఈ పాఠంలో ఉన్నాయి. బాగుందండి. పాస్టర్ గారు ఈ పాఠం కొరకు లేఖనం చదవండి. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం నుంచి తీసుకోబడి ఉన్నది. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడుగాను, తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. డాక్టర్ గారు, మరి ఈ ప్రభువారు మాట్లాడుతున్న సందర్భంలో ధనవంతుడైన ఒక యవ్వనస్తుడు అధికారి వచ్చి అడుగుతుంటాడు. అతడు అడిగిన ప్రశ్నలకి ప్రభువారు ఇచ్చిన సమాధానం, అందులోంచి మనం ఏమి నేర్చుకోవాలో చెప్తారా? యేసుప్రభు దగ్గరికి రకరకాలైన మనుషులు వచ్చారు. బహుశా ఈ యొక్క మూడు సద్గుణాలు ఉన్న దీంట్లో యవనస్తుడు అంటే మంచి భవిష్యత్తు ఉంది, గొప్పవాడు, తర్వాత లాయర్ అంటే లోకంలో అతిక తెలివిగలవాడు అన్నమాట. వీడు ఇలాంటి వాడు ఒకవేళ భవిష్యత్తు ఆ యొక్క పరిశీలు శాస్త్రులే పంపించి ఉండవచ్చును. కఠినమైన ప్రశ్నలు అడగరా, మేము అందరం చూసి ఏళనగా నవ్వుతాము అని అనుకుంటున్నాను. నేను దాంట్లో రాయలేదు, కానీ ఏదో విషయంలో ఆయన తప్పు పట్టుకోవాలని వచ్చాడు. సో సభ జరుగుతూ ఉన్నప్పుడు అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటని లాయర్ గారు ప్రశ్నించినప్పుడు చక్కగా యేసు ప్రభు వారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించాలని రాశారు. ఈ విధంగా చెప్పినప్పుడు లాయర్ గారు సంతోషపడాలి అసలైతే, ఎందుకంటే ఆయన పాత నిబంధన గ్రంథం బాగా చదివినవాడు, పాత నిబంధన గ్రంథంలో ప్రతిదీ కూడాను బాగా క్షుణ్ణంగా తెలిసినవాడు. కానీ తెలియని వాళ్ళలాగా నా పొరుగువాడు ఎవరని మరలా తిరిగి ఆయన్ని ప్రశ్నించడం వల్ల వాళ్ళకి తగినట్టుగా ఒక ఉపమానం ద్వారా మంచి సెమిరేడు కథ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 23 వరకు రిచ్ యంగ్ రూలర్ అడిగిన దానికి ఇంకొంచెం ముందుకు చెప్తే ఏమన్నాడంటే, ఒక ఆయన మరి వివాహానికి పిలువబడ్డాడు, వివాహం విందులోకి అందరూ వచ్చారు, కానీ ఆ కూర్చొని విందు చేస్తున్న వారిలో ఒక ఆయనకి మాత్రము ఆ యొక్క వివాహం యొక్క అంగి, ఆ యొక్క వస్త్రం లేదు. వస్త్రం లేకపోతే ఎట్లాగొచ్చావు నా సోదరుడా, నువ్వు మామూలు అందరితో పాటు మామూలుగా వచ్చిన వాడివి కాదు, నువ్వు దొంగచాటును వచ్చి ఉన్నావు, నువ్వు దయచేసి బయటికి వెళ్ళిపోమని పంపించేసినట్లుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం చట్టం అనేది ఉన్నదన్న సంగతి కాదు, నువ్వు ఆ చట్టాన్ని బట్టి నువ్వు ప్రవర్తించినప్పుడు నీ గుణలక్షణాలు బలపడతాయి. బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్, నాట్ ఏ లాయర్.
నువ్వు చట్టం తెలిసిన వాడిగా ఉండొద్దు, కానీ నువ్వు చట్టాన్ని పాటించే వాడిగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. చాలా సందర్భాల్లో మనందరం కూడాను ఇతరులకు చెప్పేవాళ్ళగా ఉంటాం, కానీ మన జీవితాన్ని పరిశీలించుకోము, సరిదిద్దుకోవడానికి ఇష్టపడం. మన ఎవరన్నా చూపిస్తే చికాకు పడుతూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడాను నిజమైన దేవుని భక్తుడనేవాడు, జీవించి చూపించేవాడు నిజమైన క్రైస్తవుడని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ఉద్దేశం అది సార్. పాస్టర్ గారు, మరి ఈ ఇతనికి ప్రభువారు చెప్పిన సమాధానం ఉంది, దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించాలంటారు, పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండు విడదీయలేనివి అనేది ఎంతవరకు వాస్తవం? దాన్ని మనం ఇతరులకు ఎలా చూపించగలమంటారు? ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనము ప్రేమించలేకపోతామో, దేవుడు ఎలా ప్రేమించమన్నాడు? మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొత్త ఆజ్ఞలుగా ఇస్తూ 37వ వచనంలోంచి ఈ రీతిగా అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే అని, ఇది ముఖ్యమైనదని మొదటిదని చెప్పి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే రెండో ఆజ్ఞగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. అయితే ఒకటి మీరితే రెండోది కూడా ఎలా మీరుతారు అన్నది మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనము విగ్రహారాధనలోకి వెళ్తామో, ఆది కాండము నుంచి కూడా సమస్య ఏంటంటే విగ్రహారాధనలోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించడం వలసిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటున్నారు కనుక వాళ్ళు కూడా ఎలాగవుతున్నారంటే విగ్రహాలుగా తయారైపోతున్నారు. దేవుని యొక్క మాటలు బట్టి మనం చూసుకున్నప్పుడు అంటే వారు ఆ సహోదరుని వాళ్ళు ఇంకా విగ్రహాలను ప్రేమించినోడికి కఠినాత్ములు అయిపోతున్నారు. ఆ పక్కన వారిని సహోదరుని వారు ప్రేమించలేని పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రీతిగా చెప్పినట్లు మనం చూస్తున్నాము. కీర్తనలు 135 13 నుంచి 19 వచనాల్లో మనము చూసుకున్నప్పుడు ఆ విగ్రహారాధన 15వ వచనం చదువుతున్నాను. అన్యజనుల విగ్రహములు వెండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోలలు ఊపిరి లేనమైన లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాటితో సమానులు అయిపోతున్నారు. కాబట్టి వారు పక్కన వాళ్ళని కూడా ప్రేమించలేని పరిస్థితిలోనికి వెళ్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. బాగుందండి. అవి ఎలాగ నిర్జీవమో వాళ్ళు కూడా నిర్జీవం అయిపోతున్నారు. చిన్న విరామం, చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి మళ్ళీ వెళ్దాం. చూస్తూనే ఉండండి. రెండు గొప్ప ఆజ్ఞల గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి కొంచెం నేర్చుకుందాం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. మనం ఇక్కడ అదే మాటలో మనం చూసుకున్నప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు వీరు కూడా విగ్రహాలుగా తయారవుతారు. కాబట్టి తన పొరుగువాన్ని ప్రేమించటంలో వారు విఫలమవుతారని తెలుసుకుని ఉన్నాము. జకరియా 7వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యమును కనుపరుచుకొనుడి, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి, మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి నీ కీడు చెయ్య తలచుకుడి. ఇక్కడ డైరెక్ట్గా దేవుడు ఆ ప్రజలు చేస్తున్న పనులను జ్ఞాపకం చేసి ఈ రీతిగా చేయొద్దు అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. వారు ఆ రీతిగా చేయటానికి కారణం ఏంటి? వారు విగ్రహాలను పూజించారు కాబట్టి వాళ్ళ హృదయాలు కూడా విగ్రహాలుగా తయారయ్యి, అంటే కఠినముగా తయారయ్యి స్పందించలేని మనసు, ఆ తోటి వారు శ్రమలలో ఉన్నారు కూడా వారు చూడలేకపోతున్నారు. అందుకనే దేవునికిని అదే రీతిగా మనుషులకు ఆ ఉన్న రెండు ఆజ్ఞలలో ఒకదానికి ఒకటి లింక్గా మనం చూడగలుగుతున్నాము. ఇంకొకటి, మనం కనపడుతున్న ప్రజలను మనం ప్రేమించలేకపోతే కనపడలేని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? మనం అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా రెండు కూడా ఇంటర్లింక్డ్గా ఒకదానికి ఒకటి అనుసంధానంగా మనం చూడగలుగుతాము. ఇది తప్పకుండా అందరం నేర్చుకోవలసిందే. మనసుని మొద్దు బార్చేసి గ్రహించకుండా వదిలేస్తుంటాం. డాక్టర్ గారు, మరి దేవుడు ఇంతగా చెప్తున్నాడు, ప్రేమ, న్యాయం, కనికరం, నీతి న్యాయాలు కలిగిన ఈ దేవుడు ఇంత పాపంతో నిండిన ఈ లోకానికి ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడు? ఆయన ఏమని అనుకుంటున్నాడు అంటారు? న్యాయమును ప్రేమయో కలిగిన ఈ దేవుడు ఆయన దూరంగా ఉండి అయ్యేది జరుగుతుందని విచారపడుతూ చేతులు కట్టుకొని ఊరుకోలేదు.
ఆయన సందర్భాల్లో రకరకాలైన పరిస్థితులు, రకరకాలైన విధంగా హెచ్చరిక పంపిస్తున్నాడు, గుర్తింపు చేస్తూ ఉన్నాడు, సహాయపడుతూ ఉన్నాడు. ఎన్నో విధంగా ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, గుడారపు సేవ ద్వారా ఎన్నో విధాలుగా ఆయన చేస్తున్నాడు. ఉదాహరణకి సౌలు రాజుగా కావాలని ప్రజలు కోరారు. కానీ ఆ సౌలు రాజు ఎలా చేస్తాడో, వాళ్ళకి రాజుగా ఉంటే ఎలా చేస్తాడో దేవుడికి తెలుసు కాబట్టి మీకు వద్దు రాజు బాగోడని, మాకు కావాల. సో ఆయన మొదటి రాజే ఆయన అపజయం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టు అది 82వ కీర్తనలో చాలా ఆయా కాలంలో ఆయా పరిస్థితులను బట్టి ఎక్కడ వీలు పడితే అక్కడ ఎప్పటికప్పుడు హెచ్చరిక పంపిస్తూ, ప్రేమను చూపిస్తూ, సహాయపడుతూ, గుర్తు చేస్తూ దేవుడు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉండి ఆయన ఎప్పుడు కూడాను పరిపాలన చేసినట్లు కను. ఈ 82వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన తన ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ చర్యల్లో బట్టి నడుచుకున్నట్లు నా వారి హృదయం కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని, అయ్యో నా ప్రజలు నా మాట వినకపోయిరి. అంటే ఎప్పుడు కూడాను బ్రతిమలాడుతున్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, సహాయపడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపణ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకం తీర్పు తీర్చినప్పుడు వాళ్ళు తక్కువైపోతారు, తప్పిపోతారని ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకోసమే ఆ రోజుల్లో కొంతమందిని ఈ న్యాయం తీర్చేవాళ్ళని, ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు, మీరు న్యాయానికి ఎందుకు మీరు లొంగిపోతున్నారు, పాపానికి ఈ లోక శోధనకి ఎందుకు లొంగిపోతున్నారు, ధర్మంగా తీర్చండి, న్యాయంగా చేయండి, సబ్బాతుని జాగ్రత్తగా పాటించాలి, విధవరాళ్ళని బాగా చూసుకోవాలి, పేదవారిని సహాయం చేయాలి. ఇవన్నీ చేయటం వల్లనే నిజమైన న్యాయం అన్యాయం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా చేయలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను దేర్ ఈజ్ నో సీక్రెట్ వాట్ గాడ్ డిజైర్స్ అండ్ రిక్వైర్స్ ఆఫ్ దోస్ హు వుడ్ క్లెయిమ్ టు లవ్ అండ్ ఒబే హిమ్. దేవుని ప్రేమించి విధేయత చూపించే వాళ్ళ దగ్గర రహస్యమే ఉండదండి. ఏంటి ఆ రహస్యం? వాళ్ళు ఉన్న రహస్యం ఏంటంటే, నువ్వు ఎందుకు విధేయతగా ఉంటున్నావు? నేను దేవుడికి భయపడ్డానండి. ఎందుకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావు? నేను దేవుని ప్రేమించానండి. సో దట్స్ ఆల్, దేర్ ఇస్ నో సీక్రెట్. మనం యథార్థంగా జీవించినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం బయటికి కనపడుతుంటుంది. మన మాటలకి, మన నమ్మకాలకి, మన చేతలకి అంతా కూడా కలిసినప్పుడే నిజమైన మతం ఉందని మనం తెలుసుకోవాలి. చాలా బాగుందండి. అనుదిన జీవితంలో ఎలా ఉండాలో తేటగా చెప్పారు పాస్టర్ గారు. మరి ఈ ప్రేమ విషయంలో విశ్వాసులకి ఇంత బాధ్యత ఉంది అని దేవుడు చెప్తున్నాడు. న్యాయం విషయంలో కూడా విశ్వాసులకి ఏమైనా పాత్ర ఉందంటారా? తప్పనిసరిగా మనము ఆ పాత్రను చూడగలుగుతామండి. ఎందుకంటే ఉదాహరణకు ఆది కాండంలోనే మనం చూస్తున్నప్పుడు ఏబేలు కేను యొక్క మాటలో చూసుకున్నప్పుడు ఒక సహోదరుడిగా కైను చేయవలసిన బాధ్యత ఆయన మాట్లాడి కనికరము చూపించి న్యాయాన్ని ప్రదర్శించవలసిన వాడు పెద్దవాడు. కానీ అక్కడ చూసుకున్నప్పుడు తన యొక్క స్వార్థానికి వెళ్ళి మరి దేవుని మీద కోపము, తన యొక్క బలి అర్పణను అంగీకరించలేదన్న కోపంతో కూడా మరి తన యొక్క సహోదరుడైన ఏబేలును చంపేసినట్లు మనం చూస్తున్నాము. అంటే దీనికి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఒకరి పట్ల ఒకరు మానవుల్ని మనము ఒక సోషల్ బీయింగ్గా మనం పిలుస్తూ ఉంటాము. ఒకరి మీద ఒకరు ఆధారపడి సాంఘిక జీవిగా మనం చూడగలుగుతున్నాము. కానీ మానవుల్లో అది చాలా మట్టుకి తక్కువైపోతున్న పరిస్థితులు చూస్తాము. అందుకనే బైబిల్లో యెషయా ప్రవక్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన ప్రజలను ఏం కోరుకుంటున్నాడు అన్నది అక్కడ చాలా క్లుప్తంగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, మరి ఈ యొక్క న్యాయము మీరు చేయాలి, లేకపోతే ఎవరైనా బలాత్కారం చేస్తున్నట్లయితే ఆ బలాత్కారము చేయకుండా దీనులను మరి మనం పైకి లేపాలి అన్నట్లు చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు మరి అనీతిమంతులు న్యాయము చేయకుండా నీతిమంతుల మీద శ్రమలు పెడుతున్నప్పుడు కూడా మరి తప్పు అని ఆ ప్రవక్తలు కూడా మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారి మాటల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ రీతిగా ఆయన మరి పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రుల కోసము మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు. 23వ వచనము 23వ అధ్యాయము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సొంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును,
విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి? విశ్వాసము, న్యాయము, ప్రేమ, న్యాయం, ఇవన్నీ కూడా చెయ్యాలని మరి అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి నేను దశమభాగం ఇస్తున్నానా లేదా, గుడికి వెళ్తున్నానా లేదా, సువార్తలో పాల్గొంటున్నానా లేదని కాదు, కానీ దేవుని యొక్క న్యాయ పరిపాలనలో మన తోటి సహోదరికి న్యాయం చేయగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా మనకి తెలియచేయబడుతుంది. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. అంటే కనిపించే వాటిలో పాటిస్తాం, కానీ కనిపించకుండా లోపల ఉండే వాటిని మాత్రం అతిక్రమిస్తాం. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ప్రేక్షకులకి 12వ పాఠం చివరి భాగంలోకి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఈ యేసుప్రభు వారు చెప్పిన విధానం ప్రకారం నీ పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నారు కదా ఆ యవనస్తుడు వచ్చి. దాని గురించి ఈ సామాజిక జీవిత విధానంలో, అంటే ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం మన జీవిత కాలంలో మనం ఏ విధంగా చూపించగలమంటారు ఇతరులకి? ఇది చాలా మంచి ప్రశ్న. ఆయనేమో నాకు తెలుసు, ఈ చట్టాలన్నీ కూడాను నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, నీలో గొప్పతనం ఏమీ లేదు అన్నట్టు ఉద్దేశంతో అడిగాడు. ఇంత మంచి జవాబు యేసుప్రభు దగ్గర నుంచి ఆశపడలేదు, అరే ఎదురు చూడలేదు. ఆయన వెంటనే డెఫినేషన్ బాగా ఇచ్చారు. ఎందుకంటే ముందేమో ఏది ఆజ్ఞ గొప్పది అన్నదాని గురించి, దానికి వివరం అయితే నా పొరుగువాడెవడో, నేను నీతిమంతుణ్ణి, నేను అబ్రహాం నుంచి వచ్చాను, అది ఇదే రకరకాలుగా ఆయన ఆలోచన చెప్తుంటే అప్పుడు మంచి సమరయుడి కథ చెప్పే పట్టికలు చాలా ఆశ్చర్యపోతాడు. సమరయులకి యూదులకి అసలు పడదు, వాళ్ళు దోవని వెళ్ళరు, కానీ సమరయుడే మతాన్ని పాటించాడు. మిగిలిన వాళ్ళందరూ చూసి ప్రక్క నుండి వెళ్ళిపోయారు ఆ అవసరతలను చూసి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆయన బోధకి. ఈ దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఖచ్చితంగా ఎంత సంవత్సరాలు క్రైస్తవత్వం ఉన్నప్పటికీ ఎంత కాలం అన్నది కాదు, కానీ ఎంత తీవ్రంగా మనం పాటిస్తున్నాం అనేది, ఎంత ప్రాక్టికల్గా జీవిస్తున్నాం అనేది. నా పొరుగువారు ఇంకా ఎన్నో వాక్యాలు బైబిల్లో కూడా ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వాక్యాలు, ఆయన నీతిని న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ధర్మం పాటిస్తారంటే ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితం జీవిస్తారు, వాళ్ళని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనాల్లో, హీ షాల్ జడ్జ్ ద వరల్డ్ ఇన్ రైచియస్నెస్, నీతిని పాటించు వారే ఖచ్చితంగా యెహోవా దేవుని సన్నిధిలో ఉంటారు. దే ఆర్ అప్రైట్ పీపుల్, వాళ్ళు నిజం కొరకు నిజాయితీ కొరకు నిలబడే మనుషులై ఉంటారు. కీర్తనలు 146:7-9 వరకు, ఎగ్జిక్యూట్ జస్టిస్ ఫర్ ది అప్రెస్డ్, గివ్ ఫుడ్ టు ది హంగ్రీ, ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చి తొక్కిపెట్టి ఉన్న వారిని విడుదల చేయటం. యేసుప్రభు వారు లోకస్వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఆయన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అన్నది దాంట్లో రాయబడి ఉన్నది. ఎంత బాగున్నది. సో క్రైస్తత్వం అంటే ఏంటంటే అవసరతలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవటం. యేసుప్రభు వారు ఈ మింగిల్డ్ విత్ పీపుల్, పెద్ద చిన్న లేకుండా అందరితో కలిసిపోయారు. ఈ మెట్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరతలు ఏదో తెలుసుకున్నారు. ఈ వన్ దేర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందాడు. తర్వాత వాళ్ళ అవసరతలని తీరిన తర్వాత నన్ను వెంబడించను. ఇదే నిజమైన క్రైస్తత్వం అంటే. ప్రేమ, న్యాయం అనేది మన ప్రేమ అంటే సరిపోదు, కానీ ప్రేమను చూపించటం, న్యాయం కొరకు పోరాటం, అదే నిజమైన మతం అని వాక్యం. బాగుందండి పాస్టర్ గారు. మరి ప్రేమ, న్యాయం 2 ఆజ్ఞలు అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇంకేమంటే చెప్పండి. ప్రేమ, న్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తోటి మానవుడికి ఆ 2 కూడా పంచుకోవాలని ప్రతి మానవుడికి చెప్పినట్లు మనం చూస్తున్నాము. మరి ఒక సబ్బాతు రోజున దేవుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుత కార్యం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా వచ్చి ఆయన ప్రశ్నిస్తాం ప్రారంభించారు. నువ్వు ఎందుకు సబ్బాతును ఉల్లంఘిస్తున్నావు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీ గాడిద కానీ లేకపోతే జంతువు కానీ గుంట్లో పడిపోతే మీరు తీరా, దానికన్నా మెరుగైన ఒక మనిషికి సహాయం చేస్తుంటే అడుగుతున్నారు అది అని చెబుతూ ఆయన వారికి ఒక ప్రశ్న వేయటం జరిగింది. మరి సబ్బాతు రోజున మంచి చెయ్యొచ్చా అని అడిగినప్పుడు, చెయ్యొచ్చు అంటే నేను చేస్తున్నానని చెప్తే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, చేయకూడదు అని చెప్తే మంచి చెయ్యొద్దు అంటున్నారు ఏంటి, సబ్బాత్ అంటే మంచే కదా అని మళ్ళీ ప్రజలు దూరం వెళ్ళిపోతారని ఎటు కాని పరిస్థితిలో వారు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే
ఆ ప్రేమ జాలి అనేది దేవుడు, ఆ న్యాయం అనేది ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలను చూసిన వెంటనే కనికరం పొందారు. వెంటనే వారి మీద జాలిపడి వారికి కనికరపడి ఆ న్యాయము లేదా ఆ ప్రేమ వాళ్ళకి వెళ్తుందో లేదో చూసి తండ్రి దగ్గర నుంచి వారికి ఆ ప్రేమనిచ్చినట్లు మనం చూస్తున్నాం. రిలీజన్ అంటే ఎలాగుండాలంటే అది కేవలము దేవుణ్ణి శక్తివంతమైన దేవుడిగా చూపించడమే కాదు, కానీ ఆ రిలీజియన్ పాటిస్తున్న ప్రజలు కూడా అదే రీతిగా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండేలాగా ఉండాలని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. కొంతమంది కొన్ని రిలీజియస్లో చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడిని బట్టి చాలా పూజించేస్తారు, చాలా భయభక్తులుగా ఉన్నట్టు అంటారు, కానీ తోటి మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. అది తోటి మానవుడి దగ్గరే మనం చూపించుకోలేనప్పుడు మరి కనపడిన దేవుని దగ్గర మనం ఎలా చూపించగలుగుతాము? సో దాన్ని మనము పరిగణనలో తీసుకుని యెషయా గ్రంథము 13:12 దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ మేక్ ఎ మ్యాన్ మోర్ ప్రేసెస్ దెన్ ఫైన్ గోల్డ్. ఒక మనిషిని, ఒక సాధారణ మనిషిని బంగారం కన్నా ఒక విలువగా నేను చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడికి మానవుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. సో మనము దేవుని ప్రేమిస్తున్నామని ఎలాగైతే అనుకుంటున్నామో మన తోటి వారిని ప్రేమించడంలో కూడా మనం అదే రీతిగా ఉండాలని ఈ భాగంలోంచి మనం తెలుసుకోగలుగుతున్నాము. డాక్టర్ గారు, ఈ ప్రేక్షకులందరూ కూడా దేవుని యొక్క ప్రేమ న్యాయంలో ఫలభరితంగా ఉండేలాగా దీవించండి. దయగల తండ్రి, అమూల్యమైన వాక్యాన్ని మాకు నేర్పించినారు. మేము విని మర్చిపోవడం వారమే కాకోకుండా ప్రభువా, మేము శ్రద్ధ కలిగిన వారమై నలుగురికి ఉపకారంగా ఉండి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మా జీవితంలో, అనుదిన జీవితంలో కార్యరూపంలో చూపించే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రేక్షకులందరినీ దీవించి తెలుగు కార్యక్రమాలను ఆశీర్వదించి మేము ఇది భారముతో ప్రభువా నేను తెలుసుకోవటమే కాదు కానీ నలుగురికి పంచే ఆ తెలివి మాకు దయచేయమని, మేము నిజంగా నిన్ను జీవించి చూపించే బాధ్యత, ఆ భారం మాకు నేర్పించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కని పాఠం అండి. దేవుని యొక్క హృదయం ఏంటో అందులోంచి బయలుపరిచారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మాకు బోధించారు. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ న్యాయం రెండు గొప్ప ఆజ్ఞలుగా ఇచ్చున్నాడు. 10 ఆజ్ఞల్లో మనకు కనిపించవు, కానీ అందులో ఇమిడి ఉన్నాయండి. అవే దేవుని హృదయం. కాబట్టి మనం వీటిని అనుసరించుకుంటూ దేవునికి ఇష్టలైన వారులుగా ఉందామా? మరి అలా ఎదగాలంటే ఈ పాఠం వింటూనే ఉండాలి, చదువుతూ మన రోజువారీ జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. ఇంత మాత్రమే కాదండి, మనం మన పొరుగువారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చినట్టేనంట. ఆ వాక్యం ఏంటో తెలియాలంటే వచ్చే పాఠంలో మనం కలుసుకోవాలి. ఈ ధారావాహికకి చివరి పాఠం అదే కదా. ఆ పాఠంలో కలుసుకున్నంత వరకు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ ధారావాహిక పాఠాలని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ సువార్త ప్రచారంలో మీరు భాగస్థులు కండి.